కూకట్పల్లిలోని ఓ ఆలయానికి సంబంధించిన భూమిని కొందరు కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపించారు పర్వతనగర్ కాలనీ వాసులు. 3600 గజాల భూమిని ఆక్రమించి భారీ షెడ్యూల్ నిర్మిస్తున్నారన్నారు. కబ్జాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటున్నారు. పెద్ద షెడ్డు నిర్మించడమే కాకుండా గుడికి ఆనుకుని ఉన్న 100 గజాల స్థలాన్ని సైతం ఆక్రమించి కాంపౌండ్ వాల్ కడుతున్నారని ఆరోపించారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది పర్వతనగర్ ఓవర్లాపింగ్ ల్యాండ్ అని అధికారులకి తెలుసు, రాజకీయ నాయకులకు అందరికీ తెలుసు. దీని మీద రీసెంట్గా కూడా మనం డిజిటల్ సర్వే చేపిస్తే పర్వతనగర్ 49 ఎకరాలు ఉండాలి, దాంట్లో 38 ఎకరాలు ఉంది. దీంట్లో పర్వతనగర్లో భాగం ఏదని మేమందరూ ఈ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈ నాగభూషణం అనే వ్యక్తి దీన్ని పూర్తిగా కబ్జాకి చేసి ఎవరు ఉండొద్దు, ఎవరు బతకద్దు, సామాన్యుడు వచ్చి ఇక్కడ నా దానికి ఉండొద్దు అని చెప్పి వాళ్ళు కక్ష కట్టి దీన్ని దేవాలయం వెనకలు ఉన్నది కాంపౌండ్ వాళ్ళు, దేవాలయం ల్యాండ్ కూడా వెనకల మొత్తం కబ్జా చేసుకొని చివరకు ఈ 40 గజాలు గేట్ ఫస్ట్ గేట్ అని పెట్టారు. ఆ గేటును కూడా కబ్జా చేయడానికి వాళ్ళు ఇదైపోయారు. 3600 గజాల స్థలం, సర్వే నంబర్ 1007. ఇది పర్వతనగర్ ఓవర్లాపింగ్ ల్యాండ్. ఇది దగ్గర 2006-8 నుంచి మేము కొట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాము. అప్పటికే కొంతమంది నాయకులు అమ్ముకున్నారు. దాన్ని పెత్తందారులు బలిసిన వాళ్ళు వచ్చేసి కబ్జా మీద కూర్చున్నారు. అప్పటి నుండి మేము పని ఆపినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళే పని చేయించారు. వాళ్ళు ఎవరు ఎంత తిన్నది ఎవరు ఏంది అనేది మాకు తెలియదు. మొత్తం మీద మటుకు వాళ్ళు దగ్గరుండి పనులు చేయించారు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా. ఎమ్మెల్యేనా కార్పొరేటరా వీళ్ళు ఎవరనేది మనకు ఎందుకు, కానీ మొత్తం మీద వాళ్ళ దగ్గరుండి పనులు చేయించారు. మేము వర్క్లు ఆపాము, పని ఆపినా కూడా కనీసం మాకు గుడికి ఇంత ఇయ్యండియా, ధర్మం చేయండి, గుడి దాతల కన్నా కూడా ఎవరేం పట్టించుకోకుండా దౌర్జన్యంగా వచ్చి ఇది కట్టించేందుకు పోను. మాకు మళ్ళీ ఇది కూడా కావాలని ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈ కాంపౌండ్ వాళ్ళు జరిపేసి మళ్ళీ ఇదంతా ఇది కబ్జా పెట్టడానికి ఈ 40 గజాలు కూడా ఈ 10-20 గజాలు కూడా ఇంత కూడా గేట్ పెట్టుకుందామని చూస్తూ ఉన్నారు.